మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎస్ఎస్ పథకం మంచి ఫలితాలు ఇస్తోంది. ఇక ప్రత్యేక ఇంజెక్షన్ల ద్వారా మేలు జాతి పెయ్యి దూడలు ఇక జన్మనిస్తున్నాయని పశు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పెయ్య దూడలు పుట్టడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఈ పథకాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటన రాజకీయంగా ఆందోళన రేపుతుంది. బాధిత ఎమ్మెల్యేలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కామారెడ్డికి నిధుల కేటాయింపుపై శాశ్వత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నిడమన్నూరు మండలం వెంగన్నగూడెంలో మత్తులో యువకుల దాడి కలకలం రేపింది. గంజాయి సేవించి బర్త్డే వేడుకలు జరుపుకుంటున్న కొందరు యువకులు అదే గ్రామానికి చెందిన మరో యువకుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో గంజాయి వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా రావూరులో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు సిడిపిఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలంటూ డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ సౌకర్యం కల్పించడంతో పాటు మే నెలలో వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం అన్యాయమని సిఐటియు శ్రీనివాసులు విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 60 అలైవ్ రోడ్ భద్రత పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదంతో అయితే భద్రతతో పాటు సైబర్ మోసాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఎక్సైజ్ అధికారుల అప్రమత్తతో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇక ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 101.2 కిలోలకు పైగా ఎండు గంజాయి, 2.7 కిలోల హాషివ్ ఆయిల్ను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లోని అయితే మీరట్కు చెందిన మొహమ్మద్ అస్లాం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ సుమారు 67 లక్షలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కాపురం జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లలో ఒక మహిళా కానిస్టేబుల్ అస్వస్థతకు గురయ్యారు. దోర్నాల మండలం గంటవాణిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఈ ఘటన జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెంటనే స్పందించి ఆమెను పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధంగా ఉంది. ఇక ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు 35,188 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే 66 కేంద్రాల్లో నిర్వహించబడతాయి. ఇక కేంద్రాల సరిహద్దుల్లో భద్రత కోసం బిఎస్ఎస్ సెక్షన్ 163 అమలు, ర్యాలీలు, ఇక సమావేశాలు, ధర్నాలు నిషేధించారు. కర్నూలు జిల్లాలో ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి గురు ఉత్సవాల్లో ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆయన రాకతో మఠం ప్రాంగణం సందడిగా మారింది. రిషబ్ శెట్టి రాజ్యసభ సభ్యుడు, కన్నడ నటుడు జగదీష్ ముందుగా మంచాలమ్మ దేవిని దర్శించి ఘన స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 7వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రాత్రి స్వామివారిని అశ్వవాహన సేవలో ఊరేగించి ఎదుర్కోలు మహోత్సవం అయితే నిర్వహించారు. ఇక ఆలయ సన్నిధిలో తూర్పు గోపురం ముందు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అధికారులు, భక్తులు ఉత్సవంలో అయితే పాల్గొన్నారు. వింజమూరు మండలం నందిగుంట సమీపంలో రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. నంది నుండి ఇటుక రోడ్డులోతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుండి బొలోరో వాహనం అయితే ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో అక్కడి స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. బొలెరోలో 4 ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా చిన్నారి మృతి చెందిన ఘటనపై బీసీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి కారణమైన కాంగ్రెస్ సర్పంచ్ని కఠినంగా శిక్షించాలంటూ నందిగామ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు ఈ ఘటనపై నిరసన చూపిస్తూ ర్యాలీలు చేపట్టారు.
ఏలూరు జిల్లాలో జీలుకుమిల్లి మండలంలోని శ్రీ జగదాంబ అమ్మవారి దేవస్థానంలో 69వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు సాంప్రదాయ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శాంతి సుభిక్షం కోసం ప్రార్థించారు. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారానికి అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్ఓ శివకుమార్ గంగల్ సూచించారు. ఇక మారేడుమిల్లి, రంపచోడవరం సరిహద్దు ప్రాంతాల్లో పులి శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా అయితే గుర్తించారు. ఇక చెరువు పాలవ పరిసర గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. పులి ఇప్పటి వరకు మానవులపై దాడి చేయలేదని, అయినా అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్ఓ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీరాంపురం పుల్లలపాడు వంతెన వద్ద భారీ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు కోసూరి ఆంజనేయులు, వేమూరి త్రినాథ్ వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించి మంటలను ఆపి ఇతర ఇళ్లకు వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, శాసనసభ్యుడు రాము స్పందించి అధికారులు తగు చర్యలు చేపట్టారు. యువత సహకారంతో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు.